నేను ప్రజెంట్ అయితే ర్యాపిడో చేస్తున్నాను. ఆంధ్ర అయితే కనుక నెక్స్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. అంటే నా ఒపీనియన్ అంటే ఇంకా చాలా మంది చాలా రకాలుగా ఏంటంటే ఇప్పుడు మంచి చేశాడని చెప్పి అనుకుంటున్నారు. అంటే అనుకోవడం కదా, ఆయన మంచి చేస్తాడు. ప్రస్తుతానికి అయితే ప్రజలకు చాలా మంది హెల్ప్ చేశాడు. కానీ ఆయన పొలిటికల్లో ఉంటే ఇంకా మంచి చేస్తాడని ఒక నమ్మకం. అంటే బయట అంటే చాలా వరకు ఇప్పుడు వరద బాధితులు ఉన్నారు కదా, వాళ్ళ వరకు అయితే చాలా మంది హెల్ప్ చేశాడు. ఆయన ఒక యాడ్ చేసుకుంటేనే కొన్ని కోట్లు వస్తాయి, కానీ అవన్నీ వదులుకొని మళ్ళీ నా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆ డబ్బులు కూడా జనాలకి ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. సో అదైతే బెస్ట్ చాయిస్. యా, కన్ఫర్మ్ సీట్ అయితే వస్తుంది. ఎమ్మెల్యే సీట్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. మెజార్టీ ఆయనకి చాలా చిన్న మాట. అది కన్ఫర్మ్ గా ఆయన పీక్స్ అనుకోవచ్చు. అంటే ఎక్కువ సీట్లు వస్తాయి. మాక్సిమం అయితే కనుక 50,000 అయితే డిపాజిట్ అవ్వచ్చు కన్ఫర్మ్ గా. యా, పొత్తు అయితే కన్ఫర్మ్ ఉండిద్ది. అసలు పొత్తు లేకుండా అయితే అవ్వదు. కానీ ఆయన ఎందుకు పెట్టాడంటే చంద్రబాబు ఒక్కడ అయిపోయాడని చెప్పి ఆ పార్టీ తీసుకోవడం అంటూ జరిగింది పొత్తులో. కానీ కన్ఫర్మ్ గా అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉంటే ఆయన కన్ఫర్మ్ గా సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారు అవుతారు అసలు తప్పకుండా. యా, అసలు ఆయనకి సీఎం పదవి కాకపోయినా ఎమ్మెల్యే పదవి అయినా ఆయన కన్ఫర్మ్ ఇస్తారు. ఎందుకంటే ఆయన ఇంత చేశారు. అంతకు ముందు కూడా ఇలాగే చేశారు. మీరు అడగొచ్చు, అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని ఏం చేశాడని చెప్పి పొత్తు అంతకుముందు అయింది. కానీ ఇప్పుడు కూడా అదే పొత్తులో చేశారు. ఎందుకంటే చంద్రబాబు ఒక్కడ అయిపోయాడు అని చెప్పి ఒక పొత్తులో వచ్చారు. ఆయన కన్ఫర్మ్ గా ఎమ్మెల్యే పదవి కానీ ఏదైనా ప్రెస్టికల్ పదవే ఇస్తారు. కన్ఫర్మ్ గా వస్తుంది. టీడీపీకే బెనిఫిట్ అనుకుంటున్నా. అవునవును, తప్పకుండా. మాక్సిమం అయితే కనుక ఈసారి అయితే వీళ్ళైతే ముగ్గురు ఒకళ్ళ అయ్యారు కాబట్టి కన్ఫర్మ్ గా 175 అయితే పక్కా వస్తాయి. ఈజీ కొట్టేస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు అస్సలకి. ఎందుకంటే ఇప్పుడు అతనికి నమ్మే జనాలు వేశారు, కానీ అతను మొత్తం ఏం చేయలేదు. సో అసలు ఏం చేయలేదంటే మొత్తం ఎంతమంది నష్టపోయినా సరే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు తప్ప లేదు. ఈ మధ్య ఒకటి ట్రెండింగ్ అయింది, ఏదంటే ఇళ్ల పట్టాల మీద ఒక ఆవిడ చేశారు. ఆవిడ గీతాంజలి గారు ఆవిడ చేశారు, కానీ ఆవిడని చంపించడం కారణం కూడా వైఎస్ఆర్. ఎందుకంటే సింపతి మీద క్రియేట్ అయింది అనమాట ఆ ఒపీనియన్ కూడా. ట్రోల్స్ అంటూ లేదన్న, ట్రోల్స్ అంటూ అసలు ఏం చేయలేదు. కానీ గీతాంజలి గారు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతకుముందు కూడా సింపతి చేశారు. అంతకుముందు వైఎస్ఆర్ సింపతి చేశారు, తర్వాత షర్మిల సింపతి చేశారు. కానీ సొంత అన్నం మీద నమ్మకం లేక షర్మిల గారే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు. అలా ఉంటది.